వరంగల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గంలోని పాపయ్యపేట గ్రామాన్ని సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో సుద్దరేవుల కట్టువాగు దాటి తమ పొలాలకు వెళ్లే రైతులు జీవన ముప్పును ఎదుర్కొంటున్నారు. వాగుపై వంతెన లేకపోవడంతో ఇప్పటికే కొంతమంది రైతులు మృత్యువాత పడ్డారని, 600 ఎకరాల వ్యవసాయ భూములకు సురక్షితంగా చేరలేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఈ పరిస్థితిని చూసిన రాణా ప్రతాప్ రెడ్డి సంబంధిత అధికారులను తక్షణమే ఫోన్ ద్వారా సంప్రదించి వాగుపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇది రైతుల ప్రాణాలకు సంబంధించిన విషయమని, ఇకపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపకూడదని హెచ్చరించారు. రైతులకు అగ్రికల్చర్ ల్యాండ్స్ అవతల సైడ్ ఉన్నాయి, కాలు అవతల సైడ్. అవును. అయితే ఈ సుద్దరేవుల కట్ట నుంచి దాటిపోకుండా మన తూమ్ దగ్గర ఉన్న దాని మీద సిమెంట్ దాని మీద నడుచుకుంటా మత్తడి మీద నడుచుకుంటా పోయి ఇద్దరు చచ్చిపోయింది ఇదివరకు. అయితే ఈ సుద్దరేవుల కట్ట ఇటు నుంచి ఎక్కడైతే అటుకట్ట ఇటుకట్ట దగ్గర కలుస్తాయో వీళ్ళంతా ఒక ప్లాన్ గీపించింది సర్వేయర్ తోటి. ఒక 250 ఫీట్ల లెంత్, ఫీట్లే 250 ఫీట్లు, 30 ఫీట్ల వెడల్పు. ఈ ఒక్క బ్రిడ్జ్ చేస్తే ఒక 3000 మంది రైతులకు మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఇక్కడ మన ఏది పాకాలకు సంబంధించింది, పాకాల కిందకే సార్, పాకాల కిందకే వస్తాయట. ఇప్పుడు ఈ గారి దృష్టిలో అయితే ఉంటది కదా సార్ అన్ని. ఇప్పుడు ఈ సుద్దరేవుల కట్ట అయినా ఇంకో చెరువైనా ఇంకో ఏదైనా గానీ ఈ గారికి అయితే దీని మీద అవగాహన ఉంటది కదా సార్ మొత్తం. అదే ఇప్పుడు ఇక్కడ చంద్రపేట మండలం చూసేది ఎవరు ఉంటారు సార్ ఇరిగేషన్ నుంచి? చంద్రపేట మండలం మన సంతోష్. ఒక్కసారి నెంబర్ చెప్తారా సార్, ఆయన ఏమన్నా పంపిస్తారా? చెప్పండి సార్. ఇప్పుడు మీరు చంద్రపేట మండలం ఇరిగేషన్ చూస్తానే. నమస్తేనే. అయితే ఇక్కడ ఏం లేదే, మన పాపపేట రైతులను అమృతండ, ధర్మతండ, ఈ పూజరు, ఈ రైతులందరూ కూడా కలిసి ఉండే నన్ను. అయితే వీళ్ళకి ఏంటంటేనే ఈ మన సుద్దరేవుల కట్ట ఉంది కదా, దాని మీద ఇదివరకు బ్రిడ్జ్ ప్రపోజ్ చేసింది అప్పుడు. అయితే ఒక 2500 నుంచి 3000 మంది రైతులు అటు ఇటు దాటుతాను ఈ సుద్దరేవుల కట్టను. ఇదివరకు దాటేటప్పుడే 4 years బ్యాక్ 2 మహిళలు చనిపోయింది అప్పుడు. తూమ్ కాడ సిమెంట్ దాని మీద నడుచుకుంటా పోకుండా వాగొచ్చేటప్పుడు. అయితే మనకి ఇక్కడ వీళ్ళ నియరెస్ట్ పాయింట్ ఎట్లున్నదంటే అన్న, ఈ 250 ఫీట్ల లెంత్, 30 ఫీట్ల వెడల్పుతో ఒక బ్రిడ్జ్ ప్రపోజ్ చేసి వేస్తే ఆల్మోస్ట్ ఒక 4-5 గ్రామ పంచాయతీల రైతులకు మనం సహకారం చేసినా అవుతాం. దీని ఒక్కసారి మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫైల్ మూవ్ చేసి ఒక్కసారి ఈ బ్రిడ్జ్ ఓపియాలి మనం. ఈ రైతులంతా కూడా ఇన్నే ఉన్నారు, ఇప్పుడు నా ముందే ఉన్నారు. చెప్పండి, ఎక్కడ ఏమంటారు? నర్సంపేట సబ్ డివిజన్లో. తెలుసు. ఇప్పుడు మన డి రమేష్ సార్కే కొట్టిన నేను. మీరు దీనికి ఓకే. సబ్ డివిజన్లో మీకు ఏమంటారా, ఈ గారికి ఏమంటారా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.